వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్. గత ప్రీవియస్ క్లాస్లో ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ హిస్టరీ క్లాస్ చూస్తున్నాం. దాంట్లో భాగంగా విశాలాంధ్ర ఉద్యమం అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 15 భాగంగా విశాలాంధ్ర ఉద్యమంతో పాటు 1956 2014 నుండి సామాజిక సాంస్కృతిక చారిత్రక సంఘం కూడా మెన్షన్ చేయడం జరిగింది. యూనిట్ 5 కాబట్టి సిలబస్ ఒకసారి చెక్ చేయండి. ఈ టోటల్ 5th యూనిట్, ఈ 5వ యూనిట్ మొత్తాన్ని మీకు రూ. 89కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ మీరు ఎవరిలో కావాలి అనుకుంటే కనుక మీలో 6300498822లో 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. టోటల్ ఇప్పటికి 16 టాపిక్స్ అయిపోయాయి. అంటే ఒక 15 టాపిక్స్ ప్లస్ 16వ టాపిక్, టోటల్ 5th యూనిట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, సరే సార్, ఈ టోటల్ పీడిఎఫ్ మనకు యాక్చువల్ ప్రైస్ 15 టాపిక్స్ సబ్స్క్రిప్షన్కి 479 పెట్టాను. ఈ 15 టాపిక్కే 479 పెట్టాను. ఇప్పుడు 16 టాపిక్ అనుకోండి, టోటల్ 5th యూనిట్ ఎంత ప్రైస్ అవుతుంది? రూ. 89 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది చెక్ చేయండి ఒకసారి. 624 రూపీస్ అవుతుంది. ఈ 624 మనకు 435 రూపీస్కి ఆఫర్ ప్రైస్ అని చెప్పేసి 15 టాపిక్స్ పెట్టాను. ఇప్పుడు ఒక 50 ఇంటూ 89 రూపీస్, టోటల్ ఎంత అవుతుంది? 524 రూపీస్కి, ఎవరికి 524 ఈ 16 టాపిక్స్ అనగా మొత్తం 15 టాపిక్స్ ప్లస్ 5వ యూనిట్ మొత్తం కలిపి మీకు కేవలం 524 మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు సార్, మాకు 5th యూనిట్ మొత్తం కావాలంటే 89 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇంత ప్రైస్ పెట్టారంటే ఒకసారి కంటెంట్ చెక్ చేసుకోండి, చాలా వాల్యుబుల్గా ఉంటుంది. సార్, మరి సామాజిక సాంస్కృతిక చారిత్రక సంఘటనలు అన్నారు. మరి 1950 నుండి 2014 వరకు అంటే 2014 అండి, 1956 నుండి 2024 నేటికి కూడా సమగ్ర సమాచారం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ పీడిఎఫ్లో. ఇంకో విషయం చెప్పాలంటే 1 or 2 బిట్స్, బట్ ఏదైనా ఇయర్స్ కానీ ఏదైనా మిస్టేక్ అయినా తర్వాత నెక్స్ట్ మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం క్లారిటీగా ఉంటుంది. ఈ క్లాసెస్ కూడా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే బట్ ఆ యూనిట్స్లో క్లాసెస్ చెప్పుకోవడం కావచ్చు, మీకు ఇచ్చినటువంటి 15 టాపిక్స్ కొన్ని అప్డేట్ చేయడంతో మనకు క్లాస్ అయితే లేట్ అయినాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు. ఏం సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటారు చెప్తాను చూడండి. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్కి? 1953 కాదండి, 56 నుంచి చెప్పారు కదా, మన నీలం సంజీవరెడ్డి గారు. ఈయన యొక్క పరిపాలన కాలం ఇప్పుడు 1956 నుంచి 1960. 1956 నవంబర్ 1 నుండి 1960 జనవరి 11 మధ్య ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన అనంతపురం జిల్లాలోని ఇల్లూరు అనే గ్రామంలో 1913 మే 19న ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది ఈ నీలం సంజీవరెడ్డి గారు. 1929లో మహాత్మా గాంధీచే ప్రభావితమై స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు ఈ నీలం సంజీవరెడ్డి గారు. అలానే 1937 కాలంలో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఎంపికై ఈ పదవిలో 10 సంవత్సరాల పాటు కొనసాగారు. ఏ పదవిలో? ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉండి చేశారు. అలానే ఈయన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 1956లో పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, నోట్ చూడండి. మొదటిసారి ముఖ్యమంత్రిగా 1956 నుండి 60 మధ్య, అలానే రెండవసారి ముఖ్యమంత్రిగా 1962 నుంచి 64 మధ్య మనకు 2 సార్లు బాధ్యతలను నిర్వహించడం జరిగింది. అయితే ఈయన పరిపాలన కాంటి కొన్ని సంస్కరణలు జరిగాయి. ఈయన ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చాయో గుర్తుపెట్టుకున్నాడు. ఈ సంఘటనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 1958 జనవరి 11న ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అయింది ఈయన పరిపాలన కాలంలోనే ఏర్పాటయింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ విజయవాడ. దీన్నే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్గా కలదని చెప్తాం. ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు, ఒక ప్రభుత్వ రంగ సంస్థగా చెప్పవచ్చు. ఇప్పుడు 2020 జనవరి 1న. ఓకే, ఈ చిన్న చిన్న మైక్రో పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. ఓకే, ఏపీఎస్ఆర్టీసీ మొదటిసారిగా ఎన్ఎస్ఆర్ఆర్టీడీగా అనగా నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా స్థాపించబడింది 1932 సంవత్సరంలో. అయితే హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ శాఖగా
1951 నవంబర్ 1న ఏర్పడడం జరిగింది. 1950లో ఏపీఎస్ఆర్టీ చట్టం ప్రకారం 1958లో ప్రత్యేక ఏపీఎస్ఆర్టీసీగా ఏర్పడింది. ఓకే. 1958 జూలై 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి 90 మంది సభ్యులచే స్థాపించబడింది. ఈ నీలం సంజీవరెడ్డి యొక్క కాలంలోనే. ఎంతమంది సభ్యులండి? శాసన మండలి సభ్యులు 90 మంది. మరి ప్రస్తుత శాసన మండలి సభ్యుల సంఖ్య ఎంత? 58 మంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా శాసన మండలి సభ్యుల సంఖ్య ఎంత? 58 మందిగా గలరు. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్, ఇక్కడ విధాన పరిషత్ అన్నా లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నా శాసన మండలి అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక మొదటి చైర్మన్ మాడపాటి హనుమంతరావు గారు. ఎవరు? మాడపాటి హనుమంతరావు. అయితే ఈ విధాన పరిషత్ యొక్క ప్రస్తుత చైర్మన్ కొయ్యే మోషేని రాజు. నోట్ చూడండి, భారతదేశ మొదటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1958 జూలై 8న ఈ ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ను స్థాపించాడు లేదా ప్రారంభించారు నీలం సంజీవ్ రెడ్డి యొక్క పరిపాలనా కాలంలోనే. అయితే ఈయన పరిపాలనా కాలంలోని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1957 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నోట్ చూడండి, 1954 మార్చి 12వ తారీఖున స్థాపించినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్కు అనుబంధంగా ఈ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయబడింది. దేనికి అనుబంధంగా అడగవచ్చు అంటే కేంద్ర సాహిత్య అకాడమీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1957 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఓకే. అలానే 1959 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ నాటి హైదరాబాద్ దగ్గర రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ నందు ప్రారంభించారు లేదా ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు 1959 నవంబర్ 1న నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి కాలంలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థను రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఓకే. నోట్ చూడండి, పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఇక్కడ రాజస్థాన్. ఇప్పుడు 1959 అక్టోబర్ 2లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మనకు రాజస్థాన్లోని నాగోర్ జిల్లా నందు ప్రారంభించారు. ఓకే. అలానే ఈ నీలం సంజీవ్ రెడ్డి కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరియు శ్రీశైలం ప్రాజెక్టు బహుళార్థ సాధక నదీ లోయ ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. నోట్ చూడండి, భారతదేశ యొక్క మొదటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పునాది రాయి పడింది. ఓకే. భారతదేశం 3వ ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1967 ఆగస్టు 4న ప్రారంభించబడింది. గుర్తుపెట్టుకోవాలి, 55 డిసెంబర్ కాలంలో నెహ్రూ కాలంలో శంకుస్థాపన గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని ఓపెన్ అయింది మనకి ఇప్పుడు 1967 ఆగస్టు 4న. మరి నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి కలరు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. శ్రీశైలం ప్రాజెక్టు 1960లో నీలం సంజీవ్ రెడ్డి హయాంలో ప్రారంభించబడింది తెలుస్తుంది. 1980 జూలై 26న శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. 1960 నుంచి 80 జూలై 20లో కంప్లీట్ అయింది. మరి నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు మన మర్రి చెన్నారెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీలం సంజీవరెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు లేదా నీలం సంజీవరెడ్డి సాగర్గా పేరు మార్చబడింది. గుర్తుపెట్టుకోవాలి. అలానే 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్రదేశం తరపున లేదా ఆంధ్ర తరపున పాల్గొన్నారు మన నీలం సంజీవరెడ్డి గారు. అలానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు 1959లో నీలం సంజీవ్ రెడ్డి కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1999లో ఈ ఏపీఎస్సీబీని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును రెండిటిగా మరియు నాటి విద్యుత్ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ ఏపీఎస్సీబీని ఏపీ జెన్కో మరియు ఏపీ ట్రాన్స్కోగా 2గా విభజించారు. గుర్తుపెట్టుకోవాలి. మరియు ఆ కాలం నాటి చంద్రబాబు నాయుడు కాలం పరిస్థితుల అనుకూలంగా ఆర్థిక సంక్షోభంతో
విద్యుత్ ఛార్జీలను పెంచి దీనికి ఈ చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ ఛార్జీల నిరసనగా నాటి వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు దీక్ష కూడా చేయడం జరిగింది ఒక 14 రోజుల పాటు. గుర్తుపెట్టుకోవాలి. ఈ విద్యుత్ సంస్కరణలతో పాటుగిన కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. మరియు ఈ 1959 సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి గారు డెమోక్రటిక్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. 1959 మే 20న 1959 మే 20న పూసపాటి విజయ గజపతిరాజు ప్రధాన కార్యదర్శిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఏర్పాటు చేశారు. డెమోక్రటిక్ పార్టీని ఏర్పాటు చేసిన వారు 1959 మర్రి చెన్నారెడ్డి. 1959 మే 20న పివిజి రాజు అనగా పూసపాటి విజయరామ గజపతి రాజు గారు దీనికి ప్రధాన కార్యదర్శిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. 1959లో ఆచార్య ఎన్జి రంగా గారు స్వతంత్ర పార్టీ ఇండిపెండెంట్ పార్టీని కూడా స్థాపించారు ఈయన పరిపాలనా కాలంలోనే. ఓకే. నోట్ చూడండి. రైతులకు నష్టం కలిగించే రష్యాముద్ర గల సమిష్టి సహకార వ్యవసాయ విధానాన్ని అంగీకరిస్తూ 1959లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ ప్రవేశపెట్టిన సహకార వ్యవసాయ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. దీన్ని ఎన్జీ రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడడం జరిగింది ఈయన పరిపాలనా కాలంలో. దీంతో స్వతంత్ర పార్టీ ఇండిపెండెంట్ పార్టీని 1959లో సి రాజగోపాలాచారి గారు, మిను మసాని మరియు కేఎం మున్షిలతో కూడిన ఎన్జీ రంగా ఈ పార్టీని ఇండిపెండెంట్ పార్టీని స్వతంత్ర పార్టీని స్థాపించడం జరిగింది ఈ వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా. 1960లో సంజీవరెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఓకే. మరియు పెద్ద మనుషుల ఒప్పందాన్ని 1956లోని తోసిపుచ్చి ఉల్లంఘించిన వారు ఎవరు? మొదటిగా నీలం సంజీవరెడ్డి గారు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం అలంకారప్రాయమైనదే, దాంతోపాటుగా అది చేతికి ఉన్నటువంటి 6 వేలుగా నిరుపయోగమైందని వ్యాఖ్యానించిన వారు మన నీలం సంజీవరెడ్డి గారు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అలంకారప్రాయమైంది, మన చేతికి ఉన్నటువంటి 6 వేలు లాంటిది వ్యాఖ్యానించిన వారే నీలం సంజీవరెడ్డి గారు. నీలం సంజీవరెడ్డి గారు మొత్తం 12 మంది కదా, 13 మందిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతమంది చూడండి ఇక్కడ ఒకసారి. ఓకే. 13 మంది అని ఇక్కడ పెండింగ్ మిస్టర్ అయింది. 13 మంది అనగా ఒక ముఖ్యమంత్రి, మిగిలిన 12 క్యాబినెట్ మినిస్టర్లుగా చెప్పవచ్చు. అయితే 1950లో ఏర్పడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి మంత్రివర్గం. సార్ ఇవి కూడా చదవాలా? ఖచ్చితంగా చదవాలి. ఈ పీడిఎఫ్లో కూడా ఎక్కడ అవసరమైన పాయింట్స్ అని అక్కడ ఇచ్చాను, అలాగని ఎక్కడ కంటెంట్ అయితే తగ్గించలేదు, పదే చెప్తున్నాను. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి మంత్రివర్గం. నాటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి. హోమ్ మినిస్టర్గా కేవీ రంగారెడ్డి గారు, కొండా వెంకట రంగారెడ్డి గారు ఉన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. గత క్లాస్లో కూడా చెప్పాను విశాలాంధ్ర ఉద్యమకాలంలో. మొదటి హోమ్ మినిస్టర్ ఎవరు? కేవీ రంగారెడ్డి గారు. మరి ఆర్థిక శాఖ మంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి గారు. అలానే రెవెన్యూ శాఖ మంత్రిగా కళా వెంకట్రావు గారు. నీటిపారుదల విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా జేవి నరసింహారావు గారు. కార్మిక సాంఘిక సంక్షేమ మనకు దామోదర సంజీవయ్య గారు, మొదటి దళిత ముఖ్యమంత్రిగా చెప్పవచ్చు ఈయన చేశారు. అలానే ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ మంత్రిగా వల్లూరి బసవరాజు గారు. మరి వ్యవసాయ మరియు ఆహార శాఖ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు. మరి ఎస్బిబి పట్టాభి రామారావు గారు నాటి విద్యాశాఖ మంత్రిగాను. సహకార మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మొహిదీ నవాజ్ జంగ్ గారు. న్యాయశాఖ మంత్రిగా గ్రంథి వెంకటరెడ్డి నాయుడు గారు ఏర్పాటు చేశారు. అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి గారు మనకు స్థానిక పాలన ముఖ్యమంత్రిగా స్థానిక పాలన శాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి కాలంలో లేదా క్యాబినెట్లో పనిచేయడం జరిగింది. అలానే ముందుమల నరసింహారావు గారు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా, అలాగనే ఒక ముఖ్యమంత్రి మరియు 12 యొక్క మంత్రులతో లేదా క్యాబినెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. చూడండి. అయితే ఈయన పరిపాలనా కాలం నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి డిప్యూటీ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి ఎవరంటే మనకు కొండా రంగారెడ్డి. కేవీ రంగారెడ్డి అంటే కొండా వెంకటరెడ్డి గారు ఉన్నారు. అప్పుడు 1959 నుంచి 62 వరకు ఉన్నారు. అయితే నీలం సంజీవరెడ్డి కాలం నాటికి
ఆంధ్ర రాష్ట్ర పరిపాలనకి గవర్నర్గా ఎవరున్నారు అని వచ్చేవారు సీఎం త్రివేది. ఎవరు? సీఎం త్రివేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క మొట్టమొదటి 1953లో కావచ్చు, 56లో కావచ్చు, మొదటి గవర్నర్ అంటే సీఎం త్రివేది, చందులాల్ మాధవ్ త్రివేది. 1953 నుంచి 57 మధ్య గవర్నర్గా ఉన్నారు. అలానే నీలం సంజీవ్ రెడ్డి కాలం నాటికి శాసనసభ స్పీకర్లుగా ఎవరున్నారు? ఆయన పరిపాలనా కాలం మొత్తం మొట్టమొదటి స్పీకర్గా అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఉన్నారు. తర్వాత బివి సుబ్బారెడ్డి ఉన్నారు. బివి సుబ్బారెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు, బివి సుబ్బారెడ్డి. అలానే నీలం సంజీవ్ రెడ్డి కాలంటి శాసనసభ యొక్క డిప్యూటీ స్పీకర్లుగా కల్లూరి సుబ్బారావు మరియు కొండా లక్ష్మణ బాబూజీ వీళ్ళిద్దరూ కూడా పనిచేయడం జరిగింది. అలానే ఈయన పరిపాలనా కాలం నాటి శాసన మండలి చైర్మన్గా మాడపాటి హనుమంతరావు గారు ఉన్నారు. మరి డిప్యూటీ చైర్మన్గా జి సుబ్బరాజు గారు ఉన్నారు. శాసనమండలి మొదటి చైర్మన్ మాడపాటి హనుమంతరావు, డిప్యూటీ వచ్చి జి సుబ్బరాజు. నోట్ చూడండి ఇక్కడ. అయితే మొదటి శాసనసభ యొక్క ప్రతిపక్ష నాయకుడు ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కంటెంట్ని ఇలానే చదువుకోవాలండి. ఇలానే చదువుతుంటే మనకు పేపర్ ఎట్లా డిఫికల్టీకి ఇచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, ఒకసారి టోటల్ పీడిఎఫ్ ఒకసారి చెక్ చేయవచ్చు. చూడండి దామోదర సంజీవ్ గారు కావచ్చు, అతని యొక్క పరిపాలన సంస్కరణ కావచ్చు. ఓకే, మొట్టమొదటిసారిగా కేజీ ₹1.90 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు బియ్యాన్ని సరఫరా చేయడం జరిగింది. మరి ₹1 బియ్యాన్ని సరఫరా చేసిన వారు మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి చెప్పాలంటే మన ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. మనకు 2014 ముందు ఉన్నారు కదా, విభజనకు ముందు ఆయన చివరి ముఖ్యమంత్రి. విభజన తర్వాత అంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఓకే, చూడండి ఇవన్నీ కూడా ఒకసారి పీడిఎఫ్ చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. విశాఖ ఉద్యమం కావచ్చు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు, దాని మొత్తం అవసరం లేదు, మనకు అవసరమైన పాయింట్స్ మనం చదువుకున్నాం. మరియు శ్రీకృష్ణ కమిటీ ఎందుకు ఏర్పడింది? జీవో నెంబర్ 36 ఏంటి? ఏ ముఖ్యమంత్రి కాలంలో ఏర్పాటు చేయబడింది? ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, పివి నరసింహారావు గారు. రాష్ట్రపతి పాలన ఎప్పుడు? జై ఆంధ్ర ఉద్యమం ఎవరి కాలంలో ఉండేది? ఎవరు? పివి నరసింహారావు కాలంలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది అని ఇందిరాగాంధీ తన యొక్క రాజకీయ చేతులతో అణచివేయడం జరిగింది. చాలాసార్లు అయ్యారండి. నాటి ముఖ్యమంత్రి ఎవరు అని జై ఆంధ్ర ఉద్యమ కాలం నాటి ప్రీవియస్ పేపర్ కూడా చెక్ చేయండి ఒకసారి. ఇంకో విషయం అంటే ఇక్కడ చూడండి, 6 పాయింట్స్ ఫార్ములా ఎందుకు ప్రవేశపెట్టారు, దానివల్ల ఉపయోగాలు ఎవరు, తెలంగాణ వల్ల కోల్పోయిన అంశాలు ఏంటి. ఇవన్నీ అంశాలు. జలగం వెంగళరావు గారు. ప్రపంచ తెలుగు మహాసభల గురించి కూడా క్లారిటీగా ఇచ్చాను. జీవో నెంబర్ 674 ఏంటి, అంటే రిజర్వేషన్లు ఏంటి, వాళ్ళు కేటాయించి ఎన్ని జోన్లుగా వర్గీకరించారు. చూడండి ఇవన్నీ టోటల్ క్లారిటీగా స్క్రోల్ చేస్తున్నాను, మీకు అర్థమవడం కోసం నేను చూపిస్తాను. టోటల్ కంప్లీట్గా ఇచ్చాను. చూడండి స్క్రోల్ చేసేస్తున్నాను మీకు. ఓకే, చూడండి ఇక్కడ మొత్తం 133 పేజెస్, ఇది 150 పేజీలతో ఉంది. ఓకే, చూడండి ఇక్కడ సమగ్ర సమాచారంతో కొంత కంటెంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఎక్కడ ఇంకో విషయం చెప్పాలంటే, బట్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, బట్ ఏదైనా ఏ టీప్ మాకు ఇన్ఫామ్ చేయండి. ఓకే, చూడండి మొత్తం 1956 నుండి 2024 వరకు మొత్తం క్లారిటీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ పీడిఎఫ్ చూడండి ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ రీసెంట్ ఏంటి గ్రామ సభలు చూడండి. 2024 ఆగస్టు 23న 13,326 గ్రామ పంచాయతీలు ఏ కాలంలో నిర్వహించారు వీటిని గ్రామ సభలు. వీటికి గిన్నిస్ బుక్ రికార్డు కూడా రావడం జరిగింది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్.
క్యాబినెట్ మినిస్టర్స్ ఇవన్నీ చూడండి. రీసెంట్ ముఖ్యమంత్రిగా 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ సమగ్ర సమాచారంతో క్లారిటీగా ఇచ్చేసాను. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మళ్ళీ చెప్తాను కదా, 89 రూపీస్, 89 రూపాయలు. ఓకే. లేదు సార్ మాకు టోటల్ 16 టాపిక్స్ కూడా కావాలి అంటే కనుక యాక్చువల్ ప్రైస్ ఎంత అవుతుంది? 568 అవుతుంది. దీన్ని కట్ చేసి 524 రూపాయలకి, అంటే 15 టాపిక్స్ ప్లస్ ఇదొక 5th యూనిట్ మొత్తం కలిపి 16 టాపిక్స్ అనుకోండి. మొత్తం ఎంత అవుతుంది? 524. లేదు సార్ మాకు 15 ఒక్కటి కావాలంటే 89 రూపాయలు అవుతుంది. మరింత సమగ్ర సమాచారం కొనండి 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే. ఒక 2 డేస్లో మనకు విజయ సామ్రాజ్యం కూడా ఎండింగ్లో ఉంది, దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. మిగిలిన పీడిఎఫ్స్ అనేవి కొన్ని కంటెంట్ మిక్స్ అయిన కథని కొంచెం కరెక్షన్ చేస్తారు, అందుకు క్లాసెస్ లేట్ అయినాయి. ఓకే. మళ్ళీ ఒక 2 డేస్లో క్లాస్లో కూడా కలుద్దాం. మంచిగా చదవండి. ఏ సార్ క్లాస్ చేయలేదు కదా అని చెప్పి అనుకో, మీరు క్లాస్ అయిపోయినట్టుకి ఉన్న టాపిక్స్లో మనకు రివిజన్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, రివిజన్ చేసుకోండి. మనకు ఎగ్జామ్ డేట్ కూడా పొడిగించడం జరిగింది కాబట్టి, ఫిబ్రవరిలో ఉంది కాబట్టి మనకు రివిజన్కి ఉపయోగించుకోండి. సార్ మీరు నాకు పీడిఎఫ్ ఇవ్వలేదు, నేను చదవాలంటే కుదరదు, అర్థమవుతుందా? రివిజన్కి ఉపయోగపడుతుంది కదా, రివిజన్స్ కూడా చేసుకోండి. మిగిలిన పీడిఎఫ్స్ కూడా మరో క్లాసు మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మిగిలిన లైక్ అని షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైల్.